అందరి కోసం ఈరోజు ఎంతమంది బిడ్డలు రక్షింపలేదు, ఇది రక్షణ దినం. మీ హృదయాన్ని వేసుకివ్వండి. ముఖ్యంగా పరలోకం నిత్యజీవం పాపక్షమప్పని. ఈ లోకంలో కూడా ప్రభు మీకు తోడుంటాడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన నిన్ను విడివని దేవుడు, గొప్ప దేవుడు, ఆయన కృపగలిగిన దేవుడు. ఇగో చక్కటి మాట, నేను ఒక మాట చదువుతున్నాను. యెషయా గ్రంథం 48:19. నీ సంతానం ఇసుకోవలి విస్తారమగును, నీ గర్భఫలం దాని రేణువలు విస్తరింపడు, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. నీవు, నీ ఇల్లు, నీ కుటుంబం కొట్టివేయబడవట. అంటే నీ పేరు, నీ పిల్లల పేర్లు ఆయన సన్నిధిలో నిలిచి ఉండబోతున్నాడు. వారి పేరు, వారి నామము కొట్టివేయబడదు, మరువను. నిన్ను అంతగా నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. నీ యవ్వన జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ భవిష్యత్ అంతటిని. అందుకని ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీ పేరును, నీ ఇంటి పేరును, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భర్తని, నీ భార్యని, నీ వంశావళిని బ్లెస్ చేసే దేవుడు ఆయన. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీవు, నీ ఇంటి వారు విస్తరించబడుతురు.